Hi students, welcome to Garisma channel. Congratulations all 10th class passed students. So ఎవరైతే 10th class పాస్ అయ్యారో ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. సో ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికీ నేను మంచి ఆఫర్స్ అయితే తెచ్చాను. సో మన గౌరీ స్మార్ట్ యాప్ లో ఈ కోర్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా పెయిడెడ్ కోర్స్ అని మీకు తెలుసు. ఇవి ఎందుకు సార్ మీరు ఇవి కూడా ఫ్రీగా ఇవ్వచ్చు కదా అంటే దానికి ఒక రీజన్ చెప్తానండి. ఈ యాప్ నేను 40,000 పే చేశానండి. సో మరి 40,000 పే చేసినప్పుడు సో కనీసం మనకి మినిమం అమౌంట్ అనేది మనం పెట్టుకోవాలండి. సో ఇంకోటి ఏంటంటే ఫ్రీగా పెట్టినా సరే చాలా మంది వీడియోస్ చూడట్లేదు. సో కనుక ఖచ్చితంగా అమౌంట్ పెడితేనే కొంతమంది చూస్తారు. సో కనుక అమౌంట్ పెడితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది. అందుకే చిన్న అమౌంట్ పెడుతుంది అనమాట. సో మీరు 10th క్లాస్ పాస్ అయిన సందర్భంలో ఈ సెలబ్రేషన్స్ లో ఈ హ్యాపీ మూమెంట్ లో మీకు చాలా అంటే చాలా మంచి ఆఫర్ ప్రైస్ అయితే తెచ్చానండి. మనకి రీసెంట్ గా గవర్నమెంట్ అనేది పాలిసెట్ కి స్టడీ మెటీరియల్ రిలీజ్ చేసింది. ఈ స్టడీ మెటీరియల్ ఏంటంటే గవర్నమెంట్ స్టడీ మెటీరియల్ మ్యాథ్స్ మనకి 1000 రూపీస్ యాక్చువల్ ప్రైస్, ఆఫర్ ప్రైస్ 299. కనుక మీకు ఇంకా స్పెషల్ ప్రైజ్ ఉంది. జస్ట్ మనకి మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని మార్క్స్ 100 మార్క్స్. 100 మార్క్స్ అంటే సో 100 రూపీస్ పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా? ఒకటి తగ్గించే పుష్ప ఎవరు అంటున్నారు? ఒకటి తగ్గించే పుష్ప అంటే 100కి ఇంకో రూపీస్ తగ్గించమంటున్నారు. సో కనుక 99 రూపీస్. మీకు యాప్ లో 1000 రూపీస్ చూస్తుంది, ఆఫర్ ప్రైస్ 299 చూపిస్తుంది. కిందన ఈ 299 కిందన కూపన్ కోడ్ ఉంటుంది. అక్కడ హ్యాపీ 1 మీరు టైప్ చేసినట్లయితే అప్లై చేసినట్లయితే మీకు ప్రైస్ ఆటోమేటిక్ గా 1000 రూపీస్ 99కి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది మ్యాథ్స్ మాట. అదేవిధంగా ఫిజిక్స్ స్టడీ మెటీరియల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయించిన ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో మీకు స్టడీ మెటీరియల్ ఏవైతే బిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి కూడా మీకు హ్యాపీ 2 కూపన్ ద్వారా 99 రూపీస్కి వస్తుంది. అదేవిధంగా కెమిస్ట్రీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయించాను. అవి కూడా మీకు యాప్ లో ఉంటాయి. అది కూడా 99 రూపీస్. హ్యాపీ 3 కూపన్ కోడ్ అప్లై చేయాలి అక్కడ. అంటే ఈ కోర్స్ 1కి హ్యాపీ 1, కోర్స్ 2కి హ్యాపీ 2, కోర్స్ 3కి హ్యాపీ 3, దేనికి దానికే. అంటే ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ కి ఇది మీ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన ఫేవరెట్ క్లాసెస్ జూమ్ క్లాసెస్, ఆల్రెడీ జూమ్ క్లాస్ అయిపోయింది, ఎండింగ్ వచ్చింది. సో మనకి యూస్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళకి ఏవైతే చెప్పానో, వాళ్ళకి ఏవైతే ఇచ్చానో సో మొత్తం అంతా కూడా సో జూమ్ క్లాసెస్ వీడియోస్, అదేవిధంగా జూమ్ క్లాసెస్ పీడిఎఫ్స్ విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్ అంటే 1000 బిట్స్ పీడిఎఫ్స్. సో ఇవన్నీ కూడా మీకు ఇస్తానండి. కాకపోతే ఏంటంటే అది మనకి ఫస్ట్ బ్యాచ్ కి 1000 రూపీస్ మనం అమౌంట్ అనేది పెట్టాము. సెకండ్ బ్యాచ్ కి 599 రూపీస్ పెట్టాము. ఇప్పుడు మీకు థర్డ్ బ్యాచ్ అనేది ఉండదు, ఎందుకంటే టైం లేదు కనుక. అందుకే యాప్ లో నేను అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ 599 కాకుండా ఆఫర్ ప్రైస్ హ్యాపీ 4 అనే కూపన్ ద్వారా మీకు 399 రూపీస్కే వస్తుంది. అంటే ఇక్కడికి ఇంకో 200 తగ్గిందన్నమాట. నెక్స్ట్ జూమ్ క్లాసెస్ పీడిఎఫ్స్. నాకు వీడియోస్ అవసరం లేదు సార్, నేను చాలా తెలివైన ఉంది సార్. సో నాకు 1000 బిట్స్ ఎలా ఉంటాయో చూడాలనిపిస్తుంది సార్, చేయాలనిపిస్తుంది సార్. కొంతమంది ఉంటారు, సో బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య టెక్నో స్కూల్, నారాయణ టెక్నో స్కూల్, నెక్స్ట్ నుంచి భాష్యం టెక్నో స్కూల్, అలాగా మనకి పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి బిట్స్ ఉంటే చాలు, వాళ్ళు బిట్స్ అక్కడక్కడ చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ హ్యాపీ 99 అనేది కోడ్ అప్లై చేస్తే మీకు హ్యాపీగా అది 99 రూపీస్కి వస్తుంది. అయితే ఓన్లీ పీడిఎఫ్స్ వస్తుంది. సో హ్యాపీ 5 అనే కూపన్ కోడ్ ద్వారా. నెక్స్ట్ మ్యాథ్స్ ప్రీవియస్ బిట్స్. సో మనకి మ్యాథ్స్ 2015 నుండి ఇప్పటి వరకు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ బిట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో అవన్నీ కూడా మీకు అది కూడా 99 రూపీస్కి వస్తుంది హ్యాపీ 6 కూపన్ ద్వారా. అదేవిధంగా ఫిజిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించాను, అప్లోడ్ అయ్యాయి. కెమిస్ట్రీ కూడా అవి కూడా అప్లోడ్ అయ్యాయి. సో అవి కూడా మీకు 99 రూపీస్కి వస్తుంది అన్నమాట. కాకపోతే ఆ హ్యాపీ కూపన్ కరెక్ట్గా యూజ్ చేయాలి. నెక్స్ట్ టాప్ 50 మోడల్స్, 1 కాదు 2 కాదు, టాప్ 50 మోడల్స్. ఇందులో మాక్సిమం నేను రాసిన మోడల్ పేపర్స్ ఉన్నాయండి. సో అవి ఏపీఆర్జీసీ కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో నిజంగా ఏపీఆర్జీసీ ఇంకొక మనకి 2 రోజుల ఎగ్జామ్ ఉంది. సో కనుక ఏపీఆర్జీసీ ఎవరైతే రాస్తారో వాళ్ళ మటుకు ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా ఈ టాప్ 50 మోడల్స్ పేపర్ తీసుకోండి. ఎందుకంటే ఈ టాప్ 50 మోడల్ పేపర్స్ లో మంచి లాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి మీరు చూస్తే అలాంటి మోడల్స్ వస్తాయన్నమాట. సో అది కూడా మీకు 99 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాను హ్యాపీ 9 ద్వారా, హ్యాపీ 9 కూపన్ ద్వారా. నెక్స్ట్ 100 షార్ట్ కట్స్ అండి. మనకి నేను IIITకి, నెక్స్ట్ లాస్ట్ పాలిసెట్ కి, లాస్ట్ ఏపీఆర్స్ కి 100 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్, వాటికి 100 షార్ట్ కట్స్ తయారు చేస్తాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తయారు చేస్తాను. ఈ వీడియో అంటే ఆ 100 షార్ట్ కట్స్, ఈ 100 షార్ట్ కట్స్ రెండు కలిపి మీకు యాప్ లో పెడతాను. ఇంకొక విత్ ఇన్ 2 or 3 days లో నేను తయారు చేస్తాను. అది కూడా మీకు 99కి ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు తీసుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అండి మన యూట్యూబ్ ఛానల్లోని.
అప్పుడులో ఏంటంటే మనకి బీభత్సంగా కొనేవారు. సో అది ఎక్స్ట్రా స్టడీలలో ఆ వీడియో మాట, ఆ వీడియోస్ ఇందులో ఉంటాయి. సో ఏంటంటే ప్రతి చాప్టర్ కి మినిమం ఒక 100 వీడియోస్ ఉంటాయి, ఇంపార్టెంట్ చాప్టర్స్. అలాగా మీకు ఇందులో మాక్సిమం ఒక 1800 బిట్స్ ఉంటాయి. సో ఒకవేళ మీకు ఇది కావాలంటే ఇది కూడా మీరు కొనుక్కోవచ్చు 99 రూపీస్ ద్వారా. అదేవిధంగా కాన్సెప్ట్ కూడా 99 రూపీస్ కొనుక్కోవచ్చు అండి. కాన్సెప్ట్ 200 బిట్స్ వస్తాయి. సో మీరు కావాలంటే అది కూడా మీరు కొనుక్కోవచ్చు. సో ఇది మాట మనకి హ్యాపీ మూమెంట్లోని హ్యాపీ కూపన్ కోడ్ మాట. సో హ్యాపీ కూపన్ కోడ్ కరెక్ట్గా యూజ్ చేయండి, స్పేస్ ఇవ్వద్దు, అన్ని స్మాల్ లెటర్స్. సో 1 2 3 రాయండి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నేను వెళ్ళిపోయిన తర్వాత అదేవిధంగా దీని యొక్క డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది కిందన. అదేవిధంగా ఎలా పర్చేజ్ చేయాలి, ఎలా చూడాలి, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో తర్వాత ఈ రోజు క్లాస్ ఉంటుంది. ఇది ఎన్ని రోజులు? ఓన్లీ 3 days మాత్రమే. మీరు 3 daysలోనే ఈ వాల్యూస్ యూజ్ చేసుకోవాలి. సో లక్ష్మీదేవి తలుపు ఒక్కసారే కొడుతుంది, ఆ తలుపు కొట్టినప్పుడు మాత్రం మనం ఓపెన్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఈ ఆఫర్స్ అన్నీ పోతాయి, మళ్ళీ 299లే ఉంటాయి. సో 299 పెట్టుకున్న బదులు 99 పెట్టుకుంటే బెస్ట్. అంటే మనకు ఆల్మోస్ట్ 200 రూపీస్ తగ్గుతుంది. సో 99 రూపీస్ అంటే ఒక మూవీకి వెళ్తే మనకి ఈ రోజుల్లో 300 అవుతుంది, 400 అవుతుంది. అలాంటిది చదువు కోసం మనం 99 రూపీస్ పెట్టడం. మీరు ఎంత 99 పెట్టినా సరే నేను పెట్టిన 40,000 రాదు. సో బట్ ఏంటంటే మినిమం అమౌంట్ పెట్టాలి కనుక మినిమం అమౌంట్ పెడుతుంది అనమాట. ఒకళ్ళు ఇవన్నీ నేను ఫ్రీగా పెట్టినా సరే ఎవరు చూడరు. సో వేస్ట్, అంటే నా యొక్క శ్రమ అంతా వేస్ట్. సో అందుకే మినిమం 99 రూపీస్ పెడుతున్నాను. సో కనుక కూపన్ కోడ్ పెట్టకపోతే మనకు మీరు 299 పే చేయాల్సి వస్తుంది. నేను తర్వాత అమౌంట్ అయితే ఇవ్వను. సో కనుక మీరు కూపన్ కోడ్ అప్లై చేసి అప్పుడు అమౌంట్ కొనాలి. 99 చూపించిన తర్వాత మాత్రం మీరు కొనాలి. సో లేదంటే మీరు 299 లేదంటే 599 పే చేయాల్సి ఉంటుంది. సో కూపన్ కోడ్స్ కరెక్ట్ గా చూసుకొని కరెక్ట్ గా అప్లై చేయండి. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీరు కూపన్ 5 పెట్టారనుకోండి, ఇన్వాలిడ్ అంటది. దీనికి కూపన్ 7 పెట్టిన ఇన్వాలిడ్ అంటది. సో ఏ కోర్స్ కి ఆ కోర్స్ సంబంధించిన కూపన్ కోడ్ మాత్రమే అప్లై చేయాలి. అప్పుడు మీకు అమౌంట్ అనేది 99 రూపీస్ ద్వారా మీరు పే చేయొచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా సరే, అమెజాన్ పే ఎలాగైనా మీరు పే చేయొచ్చు. ఎలా పే చేయాలి, సో ఎలా చూడాలి కోర్సెస్ అన్ని కూడా వీడియో చేస్తాను దీని తర్వాత. ఆ తర్వాత మన రెగ్యులర్ క్లాస్. సో పాలసీ 30 days ఫ్రీ కోచింగ్ ఉంది కదా, రెగ్యులర్ క్లాస్ కంటిన్యూ అవుతుంది. ఆ రెగ్యులర్ క్లాస్ కంటిన్యూ తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే జిమ్ క్లాస్ ఈ రోజు అయిపోతాయి కనుక మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుంది. సో కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతమందికి అంటే అంతమందికి షేర్ చేయండి, అన్ని గ్రూప్స్ కూడా షేర్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అన్నట్టు మర్చిపోయాను ఒక విషయం, మన ఛానల్ ద్వారా మీలో ఎవరికైనా సరే 100 out of 100 మ్యాథ్స్ వస్తే, 100 out of 100 మ్యాథ్స్ వస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ది నాకు పంపించినట్లయితే ఈ కోర్సెస్లో ఏదైనా ఒక కోర్సు మీకు ఫ్రీగా ఇస్తాను. మన ఛానల్ ద్వారా మీకు 100 out of 100 వస్తే మన ఛానల్ ద్వారా రావాలి. అంతేగాని సో మీరు ఇంకెక్కడో చూసి ఇంకొకడో నేర్చుకునే కాదు. మన ఛానల్ ద్వారా మీకు 100 out of 100 రావడంలో మన ఛానల్ యూజ్ అయిందంటే సో ఖచ్చితంగా మీకు ఇందులో ఈ 11 కోర్సెస్లో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు నేను ఫ్రీగా ఇస్తాను. నాకు ఏం చేయాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయాలి. ఈ నెంబర్ కాల్ చేసి నాకు మీకు వచ్చిన మార్క్స్ని పంపించాలి. అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. అప్పుడు మీరు ₹1 కూడా పే చేయకుండా ఆ కోర్సుని ఫ్రీగా చూడొచ్చు, ₹1 కూడా పే చేయకుండా. సో మన ఛానల్ ద్వారా మ్యాథమెటిక్స్లోనే 100 out of 100 రావాలి. సో నా కెరీర్లోని చాలా మంది స్టూడెంట్స్కి 100 out of 100 వచ్చాయి. మా స్టూడెంట్స్కి, మా గవర్నమెంట్ స్టూడెంట్స్కి చాలా మందికి 100 out of 100 వచ్చాయి. యూట్యూబ్లో కూడా చాలా వచ్చాయి. బట్ ఏంటంటే మనకి వాళ్ళెవరు ఇన్ఫార్మ్ చేయలేదు. సో కనుక ఇప్పుడు మీకు అవకాశం ఉంది కనుక ఈ నెంబర్కి కాల్ చేసి, సార్ మీ ఛానల్ ద్వారా నాకు 100 out of 100 వచ్చింది సార్, నాకు 100 out of 100 రావడానికి మీ ఛానల్ నాకు చాలా చాలా హెల్ప్ అయింది సార్ అని ఒక కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు ఇక్కడ ఈ 11 కోర్సెస్లో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇది మనకు ఖచ్చితంగా చాలా చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా 100 out of 100 వస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు కనుక ఒకవేళ మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఫోన్ చేస్తే వాళ్ళకి నేను గ్యారంటీగా ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూపన్ కోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో నేను యాప్ 1 సంప్రదించగా సో కూపన్ కోడ్స్ ఇవ్వచ్చు అని చెప్పారు. సో కనుక మీ అందరికీ కూపన్స్ కోడ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా మనకు ఏ కోర్స్ అయినా 99కి ఏ విధంగా కొనాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు గౌరీ స్మార్ట్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు గౌరీ స్మార్ట్ యాప్ వస్తుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు నెంబర్తో లాగిన్ అయ్యి స్టూడెంట్గా లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ
కిందన హోమ్ బ్యాచెస్ స్టోర్ ఉంటుంది, స్టోర్ మీద క్లిక్ చేయండి. సో నాకు జూమ్ క్లాసెస్ పీడిఎఫ్ విత్ సొల్యూషన్స్ కావాలి, ఈ ఒక వీడియో కావాలి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోనే పర్చేస్ చేయండి. అన్ని వీడియోస్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని కోర్సెస్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే కావాలో అదే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, నాకు ఫిజిక్స్ రాదు, ఫిజిక్స్ ఒకటే కొనుక్కోండి. నాకు ఫిజిక్స్ మ్యాథ్స్ వచ్చు, కెమిస్ట్రీ రాదు, కెమిస్ట్రీ ఒకటే కొనుక్కోండి. 100 షార్ట్ కట్స్ కావాలి, అది ఒకటే కొనుక్కోండి. ఏది కావాలంటే అదే కొనుక్కోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ క్లాసెస్ పీడిఎఫ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే దీనికి నేను కూపన్ కోడ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి చూడండి, సో హ్యాపీ5 దీని కూపన్ కోడ్. సో హ్యాపీ5 మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుద్ది. సో చూసారా, నాకు 1000 రూపీస్ పోయి 99 రూపీస్ మాత్రం వచ్చింది. ఇప్పుడు బై నౌ అని కొడతారు. సో బై నౌ అని కొడుతున్న తర్వాత మీకు ఫోన్పే, గూగుల్ పే అన్నీ వస్తాయి. సో మీరు ఏది కావాలంటే అది మీరు ఈజీగా బై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్పే ఉంది కదా, ఫోన్పే మీద క్లిక్ చేస్తాను. ఫోన్పే మీద క్లిక్ చేస్తే నాకు ఓటీపీ వస్తుంది, లేదంటే ఫోన్పే యాప్కి వెళ్తుంది. సో ఇక్కడ 99 రూపీస్ సో పే చేస్తారు. సో ఇప్పుడు 99 పే చేసిన తర్వాత మనం యాప్లోకి వెళ్తే మనకి ఏదైతే పర్చేస్ చేస్తామో అది స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. సో ఎండింగ్లో ఉంటుందన్నమాట, అంటే పైన ఉంటుంది, టాప్ కార్నర్లో ఉంటుందన్నమాట. సో హ్యాపీగా మీరు దాని కోర్స్ని మీరు ఈ ఎగ్జామ్ అయినంత వరకు హ్యాపీగా చూసుకోవచ్చు అన్నమాట. సో పేమెంట్ ప్రాసెసింగ్ వస్తుంది. ఎస్, కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పర్చేస్ జూమ్ క్లాసెస్ పీడిఎఫ్ విత్ సొల్యూషన్స్ వితౌట్ సొల్యూషన్స్. సో మనకి వస్తుందన్నమాట. సో మీరు ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా ఈ కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు, ఇప్పుడు మనకి కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెర్నింగ్ మెటీరియల్ ఉంది కదా, సో ఈ లెర్నింగ్ మెటీరియల్ మీకు అప్లోడ్ చేస్తాను ఈరోజు రాత్రికి. సో మీకు ఆటోమేటిక్గా అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇది ఈ విధంగా మీరు ఈజీగా కొనవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీరు వీడియో వస్తుంది, ఆ వీడియో చూడండి ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 30 days ఫ్రీ కోచింగ్లో భాగంగా ఈరోజు మనం సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్లోని టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ ఓన్లీ షార్ట్ కట్స్తో మనం రెడీగా ఉన్నామండి. సో వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ముఖ్య గమనిక, మనకి ఈ రోజే లాస్ట్ అండి. మనకి 3 days ఇచ్చాను ఆఫర్. సో మనకి ఈరోజు మీరు ఏది కొన్నా సరే యాప్లోని 99 రూపీస్కే. సో రేపు నుండి మనకు యాస్టీస్గా 299 ఉంటుంది. సో కనుక ఈ ఒక్క రోజుని మీరు వినియోగించుకోండి, ఎందుకంటే ఈ ఒక్క రోజు దాటితే మళ్ళీ మీకు సో ఖచ్చితంగా 299 పే చేయాల్సింది. సో మీకు అన్ని ఫ్రీగా ఇస్తున్నాను, మీకు చెప్తున్నాను కదా ముందుగానే. సో మన వీడియోస్ ద్వారా మీకు 3000 ఆర్ 5000 బిలో ర్యాంక్ వస్తుంది. లేదు నాకు 100 లోపల ఏంటి, 500 లోపల ఏంటి, 1000 లోపల ర్యాంక్ రావాలంటే మీకు నచ్చిన కోర్స్, మీకు ఏదైతే డిఫికల్ట్గా అనుకుందో ఆ డిఫికల్ట్ కోర్స్ అనేది బై చేయండి. చాలా మంది కొంటున్నారు. సో ఇంకా మీదే ఆలోచన వీడియోని స్టార్ట్ చేయండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ హూ సైడ్ ఇస్ 20 centimeters ఈజ్. అసలు చిన్న గ్యాప్ లేదు. సో ఇక్కడ ఏదైతే గ్యాప్లో ఉందో ఆ గ్యాప్లోనే ఆన్సర్ చేయాలి. మనకి ఎగ్జామ్ పేపర్ కూడా ఎలా ఉంటుంది. సో మనం ఏంటంటే మళ్ళీ క్వశ్చన్స్ వేరే దగ్గర రాసి అక్కడ మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ రాయడం కన్నా అక్కడే చేయాలి. క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత? 6a². ఏ ఇచ్చాడు, ఏ అంటే 20 స్క్వేర్ ఇంటూ 6. 20 స్క్వేర్ ఎంత? 400. 400 into 6 ఎంత? 6 4s are 24. 2400. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, దెన్ ద హైట్ అన్నాడు. మనకి ఇదేంటి? L into B into H అంటే అది ఇచ్చాడు. ఇది హైట్, ఇదేంటి బ్రెడ్త్. హైట్ కావాలి అంటే ఏంటి? దీంతో డివైడ్ చేయాలి. 0 0 క్యాన్సల్, 15 1s are 15 8s are. సో 8 ఈజ్ ద ఆన్సర్. చూసారా, చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్రాబ్లమ్ని అక్కడే చేయొచ్చు. ఎందుకు క్యాన్సిల్ చేసాను? ఇక్కడ L into B into H ఇచ్చాడు అంటే సో ఈ Lతోనే ఈ Bతోనే క్యాన్సిల్ చేసి ఇంకో H ఉంటుంది, మనకు అదే కావాలి. సో కనుక అంటే మనం L into B into H దీంతో ఈక్వల్ చేస్తాం. L వాల్యూ ఇక్కడ వేస్తాము, H వాల్యూ ఇక్కడ వేస్తాం. మళ్ళీ ఈ రెండు ఇక్కడ తీసుకొచ్చి డివిజన్ చేసే బదులు ఆల్రెడీ డివిజన్లో ఉన్నాయి హ్యాపీగా. సో ఇక్కడే క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అని చాలా ఈజీ. ఓకేనా? సో ఈ లాజిక్ బాగుంటే కింద కామెంట్ సెక్షన్ సూపర్ లాజిక్స్ అని చెప్పండి. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ సంవత్సరం పాలిసెట్కి గ్యారెంటీగా వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటంట? ఒక స్పియర్, ఒక సిలిండర్, ఒక కోన్ అనేవి సేమ్ రేడియస్ సేమ్ హైట్ ఉన్నాయంట. ఒక స్పియర్, ఒక సిలిండర్, ఒక కోన్, సేమ్ రేడియస్ అంటే ఇది RA రేడియస్, ఇది కూడా RA రేడియస్, ఇది కూడా RA రేడియస్, సేమ్ హైట్.
అన్నిటికీ ఒకటే హైట్ హెచ్ అన్నిటికీ. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది రేడియస్, ఇది కూడా రేడియస్, ఇది హైట్కి ఈక్వల్ అయిపోయింది. అంటే స్పియర్ యొక్క డయామీటర్ అనేది దాని యొక్క ఈ మొత్తం మూడిటికి హైట్కి ఈక్వల్ అయింది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2r, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2r. ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా, ఇప్పుడు అన్నీ వేసేయండి సరిపోద్ది. సో దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత, మనకి ఏమడిగాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత, దీని యొక్క 4πr², 4πr². అంటే ఖచ్చితంగా స్టార్టింగ్లో 4 ఉంటుంది. సో అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఈ రెండింటిలో మనం తెలుసుకోవాలి. స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఎంత, 2πr, 2πr h, 2πrh అలా ఉంచండి. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత, πrl, πrl. సో ఇక్కడ మనకి పై క్యాన్సిల్, ఆర్ కూడా క్యాన్సిల్, అంటే ఇంకేముంటుంది మనకి 4π, పై ఉండదు. సో 4r, 2h, rl. సో హెచ్ అంటే ఏం రాయొచ్చు, ఇక్కడ మనం 2r రాయొచ్చు కనుక 4r ఇంటూ 2 ఇంటూ 2r 4r ఇంటూ r. ఎల్ అంటే ఏం రాయొచ్చు మనం, √h² ప్లస్ r². హెచ్ అంతా 2r, 2r² అంటే 4r², 4r² ప్లస్ h² ప్లస్ r² అంటే 5r² వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 4r is to 4r is to ఇది √5r² వస్తుంది, √5r² వస్తుంది. 4r, 4r దీన్ని √5 ఇంటూ r రాయొచ్చు. r క్యాన్సిల్ చేస్తే 4 is to √5. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి మోడల్ ఇంకోటి ఉంటుంది, ఆ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ సమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. కోను, హెమిస్పియర్, సిలిండర్. కోను, హెమిస్పియర్, సిలిండర్ ఈ మూడు కూడా సేమ్ హైట్ని కలిగి ఉన్నాయంట, సేమ్ రేడియస్ని కలిగి ఉన్నాయంట. సేమ్ హైట్ సేమ్ రేడియస్ అంటే రేడియస్ అనేది హైట్ అవుతుంది, హైట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అవుతుంది సేమ్ కనుక. ఎందుకు మరి, ఇది రేడియసే కదా, రేడియస్ అంటే హైట్కి ఈక్వల్ అన్నాడు కదా, సో కనుక సేమ్. దెన్ ద వాల్యూమ్స్ రేషియో, దీని వాల్యూమ్ 1/3 πr²h, దీని వాల్యూమ్ 2/3 πr³, దీని వాల్యూమ్ πr²h. ఇప్పుడు ఎక్కడైతే హెచ్ ఉందో అక్కడ r వేసాను, r ఇంటూ r² అంటే 1/3 πr³. ఆల్రెడీ ఇది πr³ ఉంది. ఇక్కడ కూడా పై r h బదులు r వేస్తే πr³, r³ పై క్యాన్సల్. ఇంకా మనకి ఏమొచ్చింది, 1/3 is to 2/3 is to 1. ఆప్షన్స్లో లేదు, వెంటనే నన్ను పెట్టేస్తారు చాలామంది, రాంగ్ ఆన్సర్. నన్ను పెడితే రాంగ్, ఎందుకు ఉంది ఆన్సర్, మీరు 3తో మల్టిప్లై చేయండి. దాన్ని 3తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, 3 ఇంటూ 1/3 1, 3 ఇంటూ 2/3 2, 3 ఇంటూ 1 3. చక్కగా ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు. సో మీరు అది చూసి వెంటనే నన్ను పెట్టకూడదు. సో అలాంటివి కొంచెం అబ్జర్వేషన్స్ ఉండాలన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్. నెక్స్ట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 7 cm. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, 3πr². 3 ఇంటూ ఇక్కడ ఆప్షన్స్లో అన్ని పైన, మీరు ఆప్షన్స్ చూడకుండా సమ్ చేశారు అనుకోండి, టైం అనేది చాలా వేస్ట్ అవుద్ది. ఎందుకంటే మీకు ఆన్సర్ ఇది రావు, మళ్ళీ అప్పుడు చేయాలి. అంటే ఇప్పుడు వరకు చేసిన సమ్ అంతా వేస్టే కదా. సో కనుక ముందు ఆప్షన్స్ చూసుకుని, అన్నింటిలో పై ఉంది అంటే పై మనం ఏమీ చేయకూడదు. సో పైన అలాగే ఉంచాలి. పై r ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 7². సో 3π ఇంటూ 49, 3 9s ఎంత, 27. ఒక్కసారి చిన్న లాజిక్, 3 9s 27 అంటే యూనిట్స్ ప్లేస్లో 7 వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్లో యూనిట్స్ ప్లేస్లో 7 లేదు, రాంగ్ ఆన్సర్. యూనిట్స్ ప్లేస్లో 7 లేదు, రాంగ్ ఆన్సర్. యూనిట్స్ ప్లేస్లో 7 లేదు, రాంగ్ ఆన్సర్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంక మిగతాదంతా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. పాలీసెట్లో అని కానీ, ఏపీఆర్జెస్లో కానీ, ఇంకే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మనం ముందు ఆప్షన్స్ అబ్జర్వేషన్ చేయాలి. సో యూనిట్స్ ప్లేస్లో 7 అయినా ఇక్కడ రిపీట్ అయిందా అంటే
ఫస్ట్ చేసాం 3 9 27 చేసాం, మిగతా చేస్తాం. ఇప్పుడు ఒకవేళ 7 అనేది రిపీట్ అయితే, ఒకవేళ అన్ని ఆప్షన్లో యూనిట్స్ ప్లేస్ 7 అంటే చెయ్యాలి. లేనప్పుడు ఎందుకు ఇంకా అక్కడతో ఆపిలేంగా 3 9 27 2 కూడా రాలేదు, 7 రాసిన అంతే. ఇక్కడ ఉంది కనుక ఇది 100% ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అలా చేయాలి. నెక్స్ట్, ఇది కూడా మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఏ స్పియర్ అండ్ క్యూబ్ హ్యావ్ ఈక్వల్ సర్ఫేస్ ఏరియాస్. సో దీని సర్ఫేస్ ఏరియా ఎంత? 4πr². దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత? క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా 6a². సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నమాట. సో రివర్స్ రాద్దాం. 6a² ఈజ్ ఈక్వల్ టు 4πr². a² ఈజ్ ఈక్వల్ టు 4/6 ఇంటూ πr². 2 2s 2 3s. మనకి ఏ కావాలి, ఏ వస్తుంది? √2 ఇంటూ √π ఇంటూ రూట్ అడిసి తీసుకెళ్తే r అవుతుంది, బై √3 ఉంటుంది. మనకేం కావాలి? రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ కావాలి. దీని వాల్యూమ్ ఏంటి? 4/3 πr³. ఇది అలాగే ఉంచండి. దీని వాల్యూమ్ ఏంటి? a³. సో 4/3 πr³ ఇಷ್ಟು. ఏ అంటే ఇది కదా, అంటే దీన్ని క్యూబ్ చేయాలి. √2 క్యూబ్ అంటే ఏం రాయొచ్చు? 2√2 రాయొచ్చు కింద, 2 ఇంటూ √2. √π అంటే ఏం రాయొచ్చు? π ఇంటూ √π రాయొచ్చు, π ఇంటూ √π. r అంటే √r అవుతుంది, ఎందుకంటే మనం రూట్ పంపిస్తాం. సో అక్కడ క్యూబ్, సో r అంటే ఏంటి? క్యూబ్ అవ్వాలి, r³ అవ్వాలి. హోల్ డివైడెడ్ బై 3√3 హోల్ క్యూబ్ అంటే 3√3. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. సో పై క్యాన్సిల్, 3 క్యాన్సిల్, r³ క్యాన్సిల్, 2 1s 2 2s. అంటే ఇప్పుడు నాకేం వచ్చింది? 2:√2 ఇంటూ √π బై √3 వచ్చింది. దీన్ని నేను √2 హోల్ స్క్వేర్ రాసుకుంటే √2 క్యాన్సిల్ అయితే √2 ఇంటూ √π బై √3 వచ్చింది. √3తో మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో √3 ఇంటూ √2 √6, √3 ఇంటూ π √3π. మనకేం వచ్చింది? మనకి ఓకే. సో √3 క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇంక ఉండదు. సో అంటే ఏంటి? √6/π. సో √6/π అనేది 4th ఆప్షన్. సో ఈ విధంగా మనం ఏంటంటే అక్కడికక్కడ ఆన్సర్స్ని చేసి టైం అనేది ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రేషియోస్ ఇచ్చాను, ఎందుకంటే మనకి ఖచ్చితంగా పాలిసెట్లో ఒక్క రేషియో గురించి అయినా సరే మనకి ప్రాబ్లం ఉంటుంది ఈ చాప్టర్ అండి. The volumes of two spheres are in the ratio 64:27. Then the surface areas. గుర్తుపెట్టుకోండి, ఒకటే లాజిక్. రేడియస్, లెంత్ అంటే రేడియస్ ఫైండ్ చేయాలి, లెంత్ అంటే రేడియస్ ఫైండ్ చేయాలి, r1 r2. ఏరియాస్, అది సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియానా, లాటరల్ సర్ఫేస్ ఏరియానా, ఏ ఏరియానా సరే వీటి యొక్క స్క్వేర్స్ ఫైండ్ చేయాలి, షార్ట్ కట్. వాల్యూమ్స్ అంటే వీటి యొక్క క్యూబ్స్ ఫైండ్ చేయాలి, వీటి యొక్క క్యూబ్స్ r1³ r2³. ఇది షార్ట్ కట్. లేస్తే నేను నార్మల్ ప్రాసెస్లో చేస్తాను అంటే చేయండి, ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకేం ఇచ్చాడు? 4³ ఇచ్చాడు, 3³ ఇచ్చాడు. మనకేం కావాలి? సర్ఫేస్ ఏరియాస్ కావాలి. అంటే 4 3 అనేది రేడియస్ అవుద్ది కనుక 4² 3² తీసుకోవాలి. 4² 16, 3² 9. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ రేడియసెస్ 4 3, వాటి యొక్క స్క్వేర్స్ తీసుకోవాలి. మన షార్ట్ కట్ ప్రకారం రేడియస్ అయితే వాటి యొక్క ఏరియాస్ స్క్వేర్స్ అవుతాయి, వాటి యొక్క వాల్యూమ్స్ క్యూబ్స్ అవుతాయి. నెక్స్ట్, ఏ సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్, దెన్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్. సిలిండర్ ఫార్ములా ఏంటి మనకి? πr²h. కోన్ ఏంటి? 1/3 πr²h. πr² క్యాన్సిల్ అయితే 1/1/3. సో ఆప్షన్స్ లేదు, 3తో మల్టిప్లై చేయండి, 3 1s 1. సో 3:1. సింపుల్ లాజిక్. సిలిండర్ పెద్దది కనుక 3 వస్తుంది, కోన్ చిన్నది కనుక 1 వస్తుంది. అంటే కోన్తో 3 సార్లు నీళ్ళేస్తే సిలిండర్
నిండుతుంది అనమాట. సో నీళ్ళైతే నీళ్ళు, పాలు అయితే పాలు, కిరసనాయిల్ అయితే కిరసనాయిల్, పెట్రోల్ అయితే పెట్రోల్. అంటే సేమ్ హైట్ సేమ్ రేడియస్ ఉన్న సిలిండర్ కోను తీసుకుంటే ఆ కోన్తోని 3 times వాటర్ కానీ 3 times కానీ పాలు కానీ ఏమైనా వేస్తే ఈ సిలిండర్ నిండుతుంది అనమాట. అంటే అర్థం ఏంటి, ఇది 3 times ఉంటుంది, అది 1 time ఉంటుంది. ఎగ్జామ్లో కోన్ ఫస్ట్ ఇచ్చి తర్వాత సిలిండర్ అడిగాను అనుకోండి, అప్పుడు 1:3 పెట్టాలి. సిలిండర్ ఫస్ట్ ఇచ్చి కోన్ తర్వాత అడిగాను అనుకోండి 3:1 పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. If the radii of the two spheres are in the 2:1, so radius ఇస్తాడండి, R1 R2 ఇస్తాడు. Then the volumes కావాలి కదా, ఏం చేయాలి, 2 cube అంటే 8, 3 cube అంటే 27. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. The radii of the two cylinders are in the ratio 2:3. R1/R2 is equal to 2:3 ఇచ్చాడు. Heights are in the 5:1, 5:3. So H1/H2 is equal to 5/3. Then the ratio of the volumes. Cylinder volume is pi R1 square H1 by pi R2 square H2. So pi cancel. R1/R2 whole square అంటే ఎంత 9/4. R1/R2 అంటే 4/9. 4/9. H1/H2 అంత 5/3. 4 5s అంత 20. 9 3s అంత 27. So 20:27. First option is the right answer. అక్కడ చేసేవచ్చు మరి. The surface area for two hemisphere in the ratio 25:49. అంటే ఏంటిది, ఇది 5 square, ఇది 4 square. అంటే వీడి యొక్క రేడియస్ 5, వీడి యొక్క రేడియస్ 4. Then the ratio of the radii అంటే 5:4 కదా, 4 square కాదు, 7 square. So 5:7. Second option is the right answer. The ratio of the total surface area of a hemisphere to the square of its radius. Total surface area of hemisphere ఎంత 3 pi r square. రాసేయండి, 3 pi r square is to square of its radius అంటే r square రాసేయండి. r square క్యాన్సిల్. ఇంకా మనకి మిగిలింది ఏంటి, 3 pi మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. So 3pi:1. Second option is the right answer. The ratio of the volumes of two cones ఇచ్చారు volumes. Then the radius are 2:3. Then the heights H1 H2. So volumes cones ఏంటి మనకి, cones, the ratio of the two cones, volumes of cones 1/3 pi R1 square H1 by 1/3 pi R2 square H2. 1/3 pi 1/3 pi cancel. వాడు ఇచ్చాడు 4/5 ఇచ్చాడు. రేడియస్ ఇచ్చాడు, రేడియస్ అనేది 2:3 అంటే 2 square అంటే 4, 3 square అంటే 9. సో 4 H1/9 H2 is equal to 4/5. 4 క్యాన్సిల్. ఈ 9 అక్కడికి వెళ్ళిపోతే 9:5 అవుతుంది. సో 9:5 అనేది సెకండ్ ఆప్షన్. ద రేషియో ఆఫ్ ది వాల్యూమ్స్ ఆఫ్ 2 క్యూబ్స్ ఈస్ ఇచ్చాడు. సో ఇది వాల్యూమ్స్ అంట, 1:2√2. దెన్ ద రేడియస్ ఆఫ్ ది ఎడ్జెస్ అంటే A1 A2 కావాలి. సో అంటే వీడి యొక్క క్యూబ్స్ చేస్తే అది రావాలి, దీని క్యూబ్ చేస్తే అది రాదు, రాంగ్ ఆన్సర్. దీని క్యూబ్ చేస్తే అది రాదు, రాంగ్ ఆన్సర్. దీని క్యూబ్ చేస్తే 1 క్యూబ్ అంటే 1, √2 క్యూబ్ అంటే ఏంటి, 1 క్యూబ్ అంటే 1, √2 క్యూబ్ అంటే ఏంటి, 1 క్యూబ్ అంటే 1 రాయొచ్చు. √2 క్యూబ్ అంటే ఏంటి, √2 ఇంటూ √2 ఇంటూ √2. సో √2 ఇంటూ √2 ఎంత 2 అంటే 1:2√2 వస్తుంది కదా. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటే నెక్స్ట్ మనం 15th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 15th ప్రాబ్లంకి వెళ్దాం. ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ 21 centimeters. చాలా ఈజీ అండి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే అన్ని కన్ఫ్యూజింగ్ ఉన్నాయి, అంటే ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా మనం రాంగ్ పెట్టే అవకాశాలు ఉంటాయి. సో మనకి స్పియర్ వాల్యూమ్ ఏంటి, ఫార్ములా ఎప్పుడు రాయదు. పాలిసెట్లో మీ ఫార్ములా మైండ్లో ఉండాలి, ఆన్సర్ మాత్రమే, వాల్యూస్ మాత్రమే పేపర్ మీద ఉండాలి. సో టైం వేస్ట్, ప్లేస్ వేస్ట్. సో కనుక వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి, 4/3 పై వాల్యూ 22/7 ఆర్ క్యూబ్. ఆర్ అంటే ఎంత 21. సో 21 క్యూబ్ కనుక 21 × 21 × 21 అంతే కదా, 4/3 పై ఆర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. ఇక్కడ చూడండి క్యాన్సిల్, 7 3s are 21, 7 3s are 21 క్యాన్సిల్. ఇంకేముంది 4 22s are 88, 21 స్క్వేర్ అంటే 441. ఓకేనా. సో ఇప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్ చూడండి, 8 1s are 8,
అంటే అన్నిట్లో 8 ఉంది, ఇది లేదు అంటే ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 8 1s are 8 అంటే 88 1s are 88, ఇక్కడ 8 ఉంటుంది. నెక్స్ట్ లాజిక్ ఏంటి తెలుసా? 8 4s are 32, 8 4s are 32, 32కి 8 యాడ్ చేస్తే 40, 40 అంటే ఇక్కడ 0 ఉంటుంది. సో ఆప్షన్లో 10th ప్లేస్లో 0 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇంకెక్కడా లేదు. సో అంటే ఇదే ఆన్సర్. ఇంక మిగతా చేసిన మీకు ఆన్సర్ అయితే వస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత మనం టైం సేవ్ చేసుకుంటే అంత మంచిది. సో ఇప్పుడు మనం ఏంటంటే 0 అనేది వచ్చేసిన తర్వాత కూడా ఇంకా చేసాం అనుకోండి, మనంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు అన్నమాట. సో ఎందుకు అవసరం? సో మీరేమి ఫుల్ మార్క్స్ అంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాస్తే మీకేం ఫుల్ మార్క్స్ వస్తాయో? రావే. ఎవరికైనా 1 మార్కే, అది ఎలా చేసినా 1 మార్కే. నెక్స్ట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ whose radius is 7. హెమిస్ఫియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 3πr², 3 into 22/7 into 3πr². r ఎంత? 7 అంటే 7 into 7. సో 7 cancel. యూనిట్స్ ప్లేస్, ఓన్లీ యూనిట్స్ ప్లేస్. 3 2s are 6, 6 7s are 42. సో యూనిట్స్ ప్లేస్ లో 2 రావాలి అంటే ఇది రాంగ్, ఇది రాంగ్. ఇప్పుడు ఈ రెండిట్లో మనం డిసైడ్ చేయాలి. ఈ రెండిట్లో మనం ఏంటనేది డిసైడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ నుంచి 4 ఉంది. చూడండి 10th ప్లేస్ ఓన్లీ చూడండి. 22 2s are 66 into 7. So 7 6s are 42, 4, 7 6s are 42, 42 plus 4 ఎంత? 46. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే 6 7s are 40 అంటే 400 దగ్గరలో వస్తుంది అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. అంటే మనం అది కూడా మొత్తం అంతా చేయవస్తుంది. సింపుల్ లాజిక్ అంటే 6 మనం 60 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6.70 తీసుకోండి, 66 ని 70 తీసుకోండి. 77 490 అంటే 400లో వస్తుంది, ఇది రాదు ఆన్సర్. అంటే ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్ గా ఈ 66 ని నేను 70 అనుకుంటే 77 490 అంటే 400లో వస్తుంది, ఇది రాదు ఆన్సర్ అని ఈజీగా ఒక లాజిక్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఇస్ ఈక్వల్. సో స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటి? 4/3πr³. అదంటే దేనికి ఈక్వల్ అంట? సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అంట. సర్ఫేస్ ఏరియా ఏంటి? 4πr². చాలా మంచి లాజిక్ అండి. 4πr² క్యాన్సిల్, ఇంకా ఒక r ఉంటుంది. r/3 = 1, r = 3. అంటే వాడు ఏమన్నా దాన్ని రేడియస్ అన్నాడు. మనకి సంతోషంలో హ్యాపీగా చేస్తాము, ఆన్సర్ 3 వచ్చింది, వెంటనే థర్డ్ ఆప్షన్ పెట్టేస్తాం, బబ్లింగ్ చేసేస్తాం. కానీ మనకి వచ్చిన r = 3 అనేది సెకండ్ ఆప్షన్ ఉంది. మనం 3 అనేది బబ్లింగ్ లో చేస్తాం, అంటే ఆడిచ్చిన ఆప్షన్ చేస్తాం, ఆప్షన్ చేయకూడదు, మనం ఆన్సర్ చేయాలి. కనుక ఇది రైట్, ఇది రాంగ్. సో ఇలాంటి మంచి మంచి లాజిక్, ఇంకా ఎన్నో లాజిక్స్ జూమ్ క్లాస్లో నేను చెప్పానండి, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. వాటి యొక్క రికార్డింగ్ వీడియోస్ జస్ట్ 299. సో 299 అంటే నిజంగా మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. 1000 బిట్స్ 299 రూపీస్కి మీరు చదువుకోవచ్చు అంటే చాలా చాలా హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఒక ఫస్ట్ బ్యాచ్ 1000 పెట్టారు, సెకండ్ బ్యాచ్ 600 పెట్టారు. మీకు జస్ట్ ఆ 600లో ఆఫ్ అంటే 300 రూపీస్కి వస్తుందంటే చాలా చాలా హ్యాపీ. సో కింద నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. జస్ట్ 300 పే చేసి 1000 బిట్స్, వాటి యొక్క సొల్యూషన్స్, వాటి యొక్క PDF అన్ని కూడా హ్యాపీగా చూడండి. నెక్స్ట్, ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ఈస్ 4400 అండ్ ఇట్స్ హైట్ ఈస్ 50, దెన్ ఇట్స్ రేడియస్. సో మనకి సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 2πrh రాసేద్దాం. 2π అంటే 22/7, r అంటే తెలియదు, 2πr, h అంటే 50 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 4400. ఒకటి చెప్తున్నాను, మనం r కట్టాలి కనుక ఇవన్నీ అడిసి తీసుకెళ్ళిపోయి డివిజన్ చేయడం అవన్నీ కాదు, ఇక్కడే చేసాను. సింపుల్, 0 0 క్యాన్సిల్, 11 2s are 11, 4s are అంటే 1140. నెక్స్ట్ 4 1s are 4 10s are. నెక్స్ట్ 5 1s are 5 2s are. ఇంకా మనం మిగిలిందండి ఈ 7 అడిసి తీసుకెళ్ళిపోండి. r = 2 × 7, 2 7s are 14. సో థర్డ్ ఆప్షన్ చూసారా, అక్కడక్కడ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. ఓకే, ఇక్కడ వాల్యూమ్స్ ఈక్వల్ అని ఇచ్చాడు, అక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఇచ్చాడు. చాలా మంచి లాజిక్స్ అండి ఇవన్నీ. సో అంటే ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ స్పియర్, స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏంటి? 4πr².
4 pi r square. The curved surface sphere is equal to curved surface cylinder. Cylinder curved surface area 2 pi r h. 2 pi r h. సో దీన్ని R1 అనుకుందాం, ఎందుకంటే ఇది మనకి ఇవ్వలేదు కనుక అది కట్టాలి కనుక. హూస్ హైట్, సిలిండర్ హైట్ డయామీటర్ ఈక్వల్ అంట 12 అంట. సో అంటే హైట్ 12, డయామీటర్ 12 కనుక రేడియస్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ఇందులో వేసేయండి, ఇందులో వేస్తే పై క్యాన్సిల్, 2 1s 2 2s, సో 2r1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్ ఎంత 6, హైట్ ఎంత 12, 2 1s 2 3s, సో 12 3s 36, r1 స్క్వేర్ 36 అంటే r అనేది 6 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద వెర్టికల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కోన్ ఈస్ డాష్ ట్రయాంగిల్ అన్నాడు. సో చాలా మంది డౌట్ వస్తుంది, వెర్టికల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కోన్ ట్రయాంగిల్ వస్తుందా? ఎస్. సో మనకి కోన్ ఇలా ఉంటుంది కదండి. సో కోన్ మన ఇలా ఉంటే దాన్ని నిలువుగా కట్ చేస్తే మనకి ఒక ట్రయాంగిల్ వస్తుంది. సో నిలువుగా కట్ చేస్తే మనకి ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఇమాజినేషన్ చేసుకోండి. సో ఎందుకంటే కింద డయామీటర్ ఉంటుంది, కట్ చేసినప్పుడు ఆ డయామీటర్ అనేది బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఉంటుంది. సైడ్ స్లాంట్ హైట్ ఉంటుంది. సో ఈ రెండు స్లాంట్ హైట్ ఈక్వల్, సో డయామీటర్. సో అంటే ఏంటి, మనకి 2 sides ఈక్వల్. ఒక ట్రయాంగిల్ 2 sides ఒక ఈక్వల్ అయితే దాన్ని ఏమంటే మనం ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. అదే కోన్ని ఇలాంటివి మనకి ఇస్తాడండి. అదే కోన్ని ఆరిజినల్ గా కట్ చేస్తాను అనుకోండి, ఆరిజినల్ గా కట్ చేస్తే మనకి సర్కిల్ కనిపిస్తుంది. అంటే కోన్, ఇఫ్ ఆరిజినల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కోన్ then the shape of the top of the cone is circle. ఇప్పుడు సిలిండర్ తీసుకుందాం. సిలిండర్ ని వెర్టికల్ గా కట్ చేస్తే మనకి రెక్టాంగిల్ ఉంటుంది. ఏముంటుంది? రెక్టాంగిల్ ఉంటుంది. ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అదే సిలిండర్ ని ఆరిజినల్ క్రాస్ చేసామనుకోండి, సర్కిల్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? సర్కిల్ కనిపిస్తుంది. క్యూబాయిడ్ ఉంది. క్యూబాయిడ్ ని ఆరిజినల్ గా కట్ చేస్తే మనకి రెక్టాంగిల్ కనిపిస్తుంది. క్యూబాయిడ్ ని మనం వెర్టికల్ గా క్రాస్ సెక్షన్ చేసాం అనుకోండి, అక్కడ కూడా మనకి సో ఇచ్చిన సైడ్స్ బట్టి ఒక్కోసారి రెక్టాంగిల్ వస్తుంది, ఒక్కోసారి స్క్వేర్ వస్తుంది. స్పియర్ ని ఆరిజినల్ గా కట్ చేస్తే మనకి సర్కిల్ కనిపిస్తుంది. హెమిస్పియర్ ని మనం వెర్టికల్ గా కట్ చేసాం అనుకోండి, హెమిస్పియర్ ని వెర్టికల్ గా కట్ చేస్తే సెమీ సర్కిల్ అవుతుంది, సెమీ సర్కిల్ షేప్ వస్తుంది. హెమిస్పియర్ ని ఆరిజినల్ గా కట్ చేస్తే అప్పుడు మనకి ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? సర్కిల్ కనిపిస్తుంది. సో ఇలాగా మనకి దీని గురించి చాలా అంటే చాలా ఇస్తాడు. సో మనకి ఏంటంటే ఇమాజినేషన్ చేసుకుని వీటి యొక్క ఆన్సర్స్ ఈజీగా వస్తుంది. సో ఇంకా మంచి లాజిక్స్, ఇంకా మంచి బిట్స్ అనేది 1000 బిట్స్ రాశానండి. అవి ఎక్సలెంట్ గా కంప్లీట్ అయింది. సో చాలా హ్యాపీగా ఉన్నారు స్టూడెంట్స్ అందరూ. మీరు కూడా హ్యాపీగా ఉండాలంటే జస్ట్ 299 పే చేయండి. సో మీరు అవన్నీ చూడండి. లేదు సార్ మాకు వీడియోస్ వద్దు సార్, ఓన్లీ మాకు పీడిఎఫ్సే కావాలి సార్. సో క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలు సార్, సొల్యూషన్స్ ఆ 1000 క్వశ్చన్స్ 1000 సొల్యూషన్స్ కావాల్సి అంటే జస్ట్ 99 రూపీస్ పే చేసి తీసుకోండి. ఈ ఒక్కరోజు ఆఫర్, ఎందుకంటే 3 days ఇచ్చాను. రిజల్ట్స్ రోజు నిన్న, ఈ రోజు. సో కనుక మొన్న రిజల్ట్స్ వచ్చాయి నిన్న, ఈ రోజు. సో ఈ రోజు మీరు తీసుకోకపోతే మనకి రేపు మనకు అవన్నీ 299 అయిపోతాయి. ఈ మెయిన్ కోర్స్ అయితే 600 అయిపోతుంది. సో కనుక వెంటనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.